వాటిక డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆయనను విచారించేందుకు ఈడీకి కేంద్రం అనుమతిచ్చింది. ప్రజాప్రతినిధుల్ని విచారించాలంటే ఈడీ ముందస్తు అనుమతి పొందాలని సుప్రీంకోర్టు గత నవంబర్లో ఆదేశించింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ విచారణకు అనుమతి కోరుతూ గత నెలలో లెఫ్టినెంట్ గవర్నర్ కు ఈడీ లేఖ రాసింది. దీనికి ఆయన ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థ కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం కేజ్రీవాల్ ను విచారించేందుకు ఈడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో త్వరలోనే మాజీ సీఎంను దర్యాప్తు అధికారులు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చిదంబర్, మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు భారీ షాక్ తగిలింది అన్నట్టు తెలుస్తోంది. సో చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అరవింద్ కేజ్రీవాల్ కి నిజంగానే ఢిల్లీ ఎన్నికల సమయంలో పెద్ద షాక్ వెళ్ళిందని చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా, అంతేకాకుండా లోక్ జన్ పాలన జిందని అప్పట్లో సమర్థిస్తూ మొత్తానికి దేశవ్యాప్తంగా దానికి సంబంధించి ఒక పాజిటివ్ వైబ్ ని యూజ్ చేసుకుని గతంలో అధికారంలోకి వచ్చింది. అంతేకాకుండా అవినీతి లేని పాలన అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాము, అదే తరహాలోనే మా పాలన సాగుతుంది అంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ ప్రతి సందర్భంలో చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడేమో ఎలక్షన్లు వచ్చే టైంకి కానివ్వండి, లేకపోతే అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, ప్రశ్నించేందుకు పుట్టిన పార్టీ కాస్త ఇప్పుడు ఆ ప్రశ్నలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా మరొక కీలకమైన అంశం ఏదైతే ఢిల్లీ లెక్కర్ స్కామ్ కు సంబంధించి దాంట్లో 2-3 రకాల విషయాలకు సంబంధించి, మొదటిది ఏదైతే కంపెనీ ఏదైతే గవర్నమెంట్ పాలసీ ఉందో పాలసీ మేకింగ్ లోనే డైరెక్ట్ గా దళారులు ఇన్వాల్వ్ అయిపోయి దానికి సంబంధించిన పాలసీ మేకింగ్ లో ఇన్వాల్వ్ అవ్వడం అన్న దాన్ని ఒక కీలకమైన అంశంగా చూస్తే, ఆ తర్వాత దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ డైరెక్ట్ గా దాని మీద ఇన్వాల్వ్ అయ్యి దానికి సిబిఐ విచారణకు ఆదేశించారు.